ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ అనగా రేపే అండి ముక్కోటి ఏకాదశి పండుగ. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాము. ఈ ఒక్క రోజేనండి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే అద్భుతమైన రోజు, విశేషమైనటువంటి ఈ రోజు అండి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం ఇంట్లోనే స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఏంటి అంటే పూజకి ఏమేమి వస్తువులు కావాలి, ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి ముందుగా అనే ప్రతి విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. మనకి ముందుగా ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం రోజున రేపు తెల్లవారుజామున 3:40 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ అనగా బుధవారం రోజున తెల్లవారుజామున 1:27 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం మనం ముక్కోటి ఏకాదశి ఆచరించవలసిన తేదీ వచ్చి 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం రోజు అండి. అంటే రేపే అండి మనం ఈ పండుగ నిర్వహించుకునేది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఆ స్వామివారిని పూజించి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారికి మరుజన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి ఎన్నో పుణ్య ఫలితాలన్నీ మనకైతే లభిస్తాయండి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ స్వామివారికి పూజ అయితే చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి తిరిగి వచ్చి భక్తులకు దర్శనమైతే ఇస్తారని, అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెప్తారండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా పేర్కొంటారండి. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాము. అయితే ఈ పూజ కోసం మనం ముందుగా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి. అంటే మన స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బియ్యం పిండి ప్రవిధులైతే చేసుకున్నా అండి ఇక్కడ ముందుగా. అంటే మన పూజకి కావాల్సిన పూజా ఏర్పాట్లన్నీ, అంటే పూజకి ఏ సామాను కావాలి అవన్నీ అయితే తెచ్చిపెట్టుకోవాలి. పూజా పీఠం దగ్గర కూడా ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో అవన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకుంటే మన పూజ అనేది తేలికగా, సులభంగా, ఎంతో ప్రశాంతంగా అయితే చేసుకోగలుగుతాము. ఇంకా ఈ రోజున స్వామివారిని ఎవరైతే పూజిస్తారో, ధ్యానిస్తారో వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి అయితే కలుగుతుందండి. ఈరోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు 33 కోట్ల మంది దేవతలకు దర్శనమిచ్చే రోజు ఈ రోజే అండి. ఈ శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి వచ్చిన తర్వాత వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు 33 కోట్ల మంది దేవతలకు దర్శనమైతే ఇస్తారు. నేను ఇక్కడ బియ్యపిండి ప్రమిదలైతే చేసుకుంటున్నా అండి. మనం కొంచెం బియ్యపిండి అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం పాలు అనేది వేసుకోవాలండి, కొంచెం బెల్లము, యాలకుల పౌడరు, కొంతమంది అరటిపండు కూడా వేసుకుంటారండి. వేసుకొని ఈ పిండిని మనం స్మూత్గా బాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. ఇలా చేసుకుంటే ఏంటంటే పిండి ప్రమిదలు అనేది ఎక్కడ విరగకుండా నీట్గా అయితే ఉంటాయండి. నేను ఇలా పిండి ప్రమిదలు అయితే చేసుకున్నా అండి. నేను ఇక్కడ 7 పిండి ప్రమిదలు అయితే చేసుకుంటున్నా అండి. మన ఇష్టం అండి, 2 ప్రమిదల నుండి ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చండి. అంటే 2 కానివ్వండి, 5 కానివ్వండి, 7 కానివ్వండి, 9, 11 ఇలా మనం పిండి ప్రమిదలు అయితే వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 ప్రమిదలు అయితే చేసుకున్నా అండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి. వీటిని చేసుకున్న తర్వాత ఆ ఉండల్ని చేతితో అడ్జస్ట్ చేసుకుంటా మధ్యలో హోల్లా పెట్టి ప్రమిదలాగా చేసుకోవాలండి. చేసుకొని ఎక్కడా విరగకుండా నీట్గా అయితే ఉంటాయండి ఇలా చేసుకున్న తర్వాత వాటికి మనం గంధం కుంకుమ బొట్లయితే పెట్టాలి. నేను ఇక్కడ నామాలైతే వేసుకొని గంధం కుంకుమతో బొట్లయితే పెట్టుకున్నా అండి. ఇంకా పూజ చేసుకునే ప్లేస్లో మనం శంకు చక్రాలు అయితే గీసుకోవాలండి. నేను ఇక్కడ పూజ చేసుకునే ప్లేస్లో నేను సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటున్నా కాబట్టి ఇలా శంకు చక్రాలు అయితే గీసుకున్న పీఠం ముందు మనం ఇంకా చాలామంది ఈరోజు వాకిళ్ళ దగ్గర కూడా శంకు చక్రాలు అయితే గీస్తారండి. ఇంకా దేవుడి మందిరంలో కూడా గీసుకుంటారు. శంకు చక్రాలు ముగ్గు అనేది వేసుకుంటారు. వేసుకొని వాటిపైన చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేస్తారండి.
ఇంకా పూజకి కావాల్సిన అన్ని వస్తువులు అయితే దగ్గరైతే పెట్టుకోవాలండి. పూజకి కావాల్సిన నెయ్యి కానివ్వండి, కొబ్బరికాయలు, పూలు, తులసి దళాలు, ఇంకా పూజకి ఏమేమి వస్తువులు కావాలో, మీరు స్వామివారిని ఎలా అలంకరించుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా చక్కగా అలంకరణ కావాల్సిన వస్తువులన్నీ, పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకొని మనం పూజ దగ్గర పూజ చేసుకునే ప్లేస్లో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పూజ అనేది తేలిగ్గా సులభంగా అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను పూజా పీఠం ఏర్పాటు చేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర పటం ఉంటే పటమైనా పెట్టుకోవచ్చు, లేదా విగ్రహం ఉన్న విగ్రహమైనా పెట్టుకోవచ్చండి. నీ దగ్గర స్వామివారి మనం ఈ చిత్రపటం అనేది మనం లక్ష్మీనారాయణ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారం ఉన్న ఫోటో అయితే మన దగ్గర ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు అండి. నేను నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటో అయితే పెట్టుకున్నా అండి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి సమేత ఫోటో ఉంటే ఇదైతే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే అవి కూడా పూజలు అయితే పెట్టుకున్నా అండి. మీ దగ్గర ఉంటే అవి కూడా పూజలో పెట్టుకోండి, లేకపోయినా ఓన్లీ చిత్రపటం అయినా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ పూజ పీఠం అనేది మనం ఉత్తరం వైపు ఉండేలాగా చేసుకోవాలండి. అంటే మన స్వామివారిని ఉత్తరం వైపు నుండి చూస్తున్న విధంగా స్వామివారి పటం పెట్టుకొని మన పూజ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు పూజా మందిరంలో ఈ పూజ చేసుకోవాలనుకుంటే పూజా మందిరం మనకి పెద్దదిగా ఉంటే అక్కడైనా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ హాల్లో నాకు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడైతే పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న తులసి దళాలతో, నా దగ్గర ఉన్న కొన్ని పూలతోనే స్వామి అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాను. మీ దగ్గర కానీ ఇవాళ పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండేలాగైతే చూసుకోండి. లేకపోయినా కానీ ఒకవేళ మీకు ఎక్కడా దొరకలేదు అనుకుంటే పూలతో అయినా స్వామివారికి పసుపు రంగు పుష్పాలంటే ఎంతో ఇష్టమండి. మీ దగ్గర పసుపు రంగు చామంతి పూలు కానండి, పసుపు రంగు పూలు ఉంటే వాటితో అలంకరణ అనేది చేసుకోండి. ఒకవేళ దొరకలేదు అనుకునే వాళ్ళు మీ దగ్గర ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే మీరు వీటితో పూజ చేయగలిగితే వాటితోనే స్వామివారికి పూజ అయితే చేసుకోండి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ అయితే చేయాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యము సమర్పించాలి. ఇక్కడ నేను నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించాను. తర్వాత కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఆ తర్వాత మనం స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఇంకా రోజంతా ఉపవాసం ఉండాలండి. ఎవరైతే ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందు రోజు దశమి నుండే మనం ఉపవాస నియమాలు అయితే పాటించాలి. అంటే దశమి సాయంత్రం నుండే మనం ఉపవాసం అనేది ఉండాలండి. ఆ రోజు సాయంత్రం ఏమని తినకూడదు, ఓన్లీ పాలు పండ్లు అయితే తీసుకోవచ్చండి. ఆ రోజు కూడా నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా ఆ తర్వాత రోజు కూడా అంతే, అలాగే అండి. రోజంతా ఉపవాసం ఉండి నైట్ పూజ అయిన తర్వాత మనం ఉపవాస విరమణ చేయొచ్చు. కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి నైట్ జాగారం చేసి ఆ తర్వాత రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు అంటే ఉదయం వేళలోనే ఉపవాస విరమణ చేస్తారు. మీ ఇష్టం అండి, మీ ఆరోగ్య వీలుని బట్టి మీరు ఎలా చేయాలనుకుంటే అలాగైనా చేసుకోవచ్చండి. కానీ ఈ ఏకాదశి రోజు అన్నం అయితే తినరండి. మన 2 ప్రమిదల నుండి ఎన్ని ప్రమిదలైనా మనం ఈ రోజైతే స్వామివారి దగ్గర వెలిగించుకోవచ్చండి. అంటే 2 కానివ్వండి, 5 కానివ్వండి, 7, 9, 11 ఇలా ఎన్ని పిండి ప్రమిదలైనా మనం వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడైతే 7 పిండి ప్రమిదలు అయితే వెలిగించుకుంటున్నాను. ఒక తమలపాకు మీద తీసుకొని ఆ తమలపాకు మీద కొంచెం బియ్యము, వాటిపైన పసుపు, కుంకుమ వేసుకొని ఈ పిండి ప్రమిదలు అయితే పెట్టుకునండి. తర్వాత ఈ పిండి ప్రమిదలను అయితే మనం ఏకహారతో కానివ్వండి, అగరబత్తులతో కానివ్వండి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత పిండి ప్రమిదల దగ్గర మన పసుపు, కుంకుమ, అక్షింతలు అనేది వేసుకొని దీపానికి అయితే నమస్కారం అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్వామివారికి మనం అగరబత్తులు అనేది చూపించిన తర్వాత మన స్వామివారి అష్టోత్తరం కానివ్వండి, లేదా విష్ణు సహస్రనామం కానివ్వండి, లేదా ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ, లేదా ఓం నమో నారాయణాయ నమః అంటూ కానీ మన స్వామివారిని తలుచుకుంటా మనం తులసి దళాలతో కానివ్వండి, పూలతో కానివ్వండి, లేదా అక్షింతలతో కానీ స్వామివారికి అర్చిస్తా పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా ఈరోజు దేవాలయాలకు వెళ్ళి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఒకవేళ దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇంట్లో అయినా ఇలా మనం పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఆ స్వామివారి సంతోషిస్తారు. ఇంకా ఈ ఏకాదశిని పుత్రాద ఏకాదశి అని కూడా అంటారండి. ఎవరైతే సంతానం లేదు అనుకునే వాళ్ళు ఈ రోజున స్వామివారిని పూజ చేసుకొని దర్శించుకుంటే తప్పకుండా సంతానం అయితే కలుగుతుందండి వారికి.
మనం దీపారాజనలో ఆవు నెయ్యి కానీ వాడొచ్చండి. ఒకవేళ ఆవు నెయ్యి కాకపోయినా నువ్వుల నూనెతో అయినా మనం దీపారాజన చేయొచ్చు. ఈ విధంగా స్వామివారికైతే మనం తేలికగా ఇంట్లోనే పూజ అనేది చేసుకోవచ్చండి. నేను ఇలాగే చేసుకోవాలని లేదండి. మీకు అందుబాటులో ఏవుంటే వాటితో అయినా మనం సింపుల్‌గా పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా స్వామివారి అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు మీకు ఏవొస్తే అవైతే చదువుకుంటా స్వామివారికి పూజ అయితే చేసుకోండి. మాకు ఇవేమి చదవడం రాదనుకునే వాళ్ళు కనీసం వింటా అయినా పూజ అయితే చేసుకోండి. ఒకవేళ అది కూడా చేయలేమనుకునే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని చదువుకుంటా కూడా ఆ స్వామివారికి తులసి దళాలతో కానివ్వండి, పూలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి పూజ అయితే చేసుకోండి. ఇలా పూజ అంతా అయిన తర్వాత మన స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించాలి. మనం ఈరోజు నైవేద్యంగా స్వామివారికి వడపప్పు, పానకం, చలిమిడి అనేది సమర్పించవచ్చు. మీరు ఇంకా ఏమన్నా స్వీట్వి ఏమన్నా ప్రసాదాలు చేయాలనుకుంటే అవైనా చేసి స్వామివారికి సమర్పించవచ్చండి. ఇంకా మీ దగ్గర పండ్లు ఏమన్నా ఉంటే అవి కూడా స్వామివారికి సమర్పించవచ్చు. తర్వాత నారికేలం అనేది సమర్పించాలండి. సమర్పించిన తర్వాత చివరిగా స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి అనేది ఇవ్వాలి. లేదా పచ్చకర్పూరం లేకపోయినా నార్మల్ కర్పూరంతో హారతి అనేది ఇవ్వచ్చండి. ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. ఈ రోజున మాంసాహారం అనేది తినకూడదు. నేలపైన అనేది పడుకోవాలి. ఇంకా ఎవరితో గొడవలు పడడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి. ఒకరిని నిందించడం అలాంటివి ఏమి చేయకూడదండి. ఇంకా మీకు తోచిన వారికి కొంచెం అన్నము కానివ్వండి, మీకు తోచినవి ఏవి ఇవ్వగలిగితే వాళ్ళకి దానంగా అయితే ఇవ్వండి. ఇలా ఉదయం వేళల్లో పూజ చేసుకొని సాయంత్రం వేళల్లో నార్మల్గా దీపారాజన అనేది చేసుకోవచ్చండి. లేదు మేము సాయంత్రమే ఇలా చేసుకుంటాం అనుకునే వాళ్ళు సాయంత్రం వేళల్లో అయినా ఇలా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు పూజ అయిపోయిన తర్వాత పూజాపీఠం ఎప్పుడు కదిలించాలండి? మనకి ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం పూజాపీఠం అయితే కదిలించకూడదండి. తర్వాత రోజు అంటే బుధవారం రోజు కూడా ఉదయం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత పూజాపీఠం అనేది కదిలించాలి. ఇంకా పూజలో వాడిన పిండి ప్రమిదలు ఏంటంటే అది చలిమిడి ఒక ప్రమిదనైనా మన ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా అయితే స్వీకరించాలండి. మిగిలిన వాటిని మనం ఆవుకైనా పెట్టవచ్చండి. లేదా ఎవరు తొక్కని పారే నీటిలో అయినా ఈ ప్రమిదలను అయితే ఉంచవచ్చు. ఇంకా మనకి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అయితే 10 రోజులైతే ఉంటుందండి. ఒకవేళ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ 10 రోజులు అంటే ముక్కోటి ఏకాదశి నుండి 10 రోజుల దాకా మనకి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉంటుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళైతే దర్శించుకోవచ్చండి. ఇంకా మనం నార్మల్గా దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. మనం దర్శించుకోలేకపోయినా అనుకోకుండా మనం ఇంట్లోనే స్వామివారికి ఇలా చక్కగా మనకి తోచినట్లు స్వామివారికి చక్కగా అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను సింపుల్గా తేలికగా ఆ స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను అండి. మీకు ఇవి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ పూజకి సంబంధించి నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.